హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆరాధ్య నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హేమంత్ బైక్ మీద కూర్చుంది ఆరాధ్య. ఆమెకు హేమంత్ అంటే పట్టరాని కోపంగా ఉంది. ఆ కోపంలో ఏం చేస్తుందో ఆమెకే తెలియడం లేదు. అతన్ని వెనక నుండి గట్టిగా నెట్టేయాలనుంది, బైక్ మీద నుండి పడేయాలనుంది, అతన్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలనుంది. కానీ ఎలా బాధ పెట్టాలో తెలియడం లేదు. అటు ఇటు కదులుతూ కూర్చుంది. అక్కడెవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టు హాయ్ చెబుతోంది. ఇది మరీ ఇబ్బందిగా ఉంది హేమంత్కి. ఆరాధ్య ఎందుకలా చేస్తుందో అతనికి అర్థం కాలేదు. జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలనుకున్నప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం, గౌరవం, కలిసి జీవించాలన్న తపన, ఆసక్తి, ఆరాటం ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేకుంటే అది ఎంత కష్టమో. హేమంత్ బైక్ను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. కుదురుగా కూర్చోలేవా? ఎందుకలా కదులుతావు అంటూ వెనక్కి చూడకుండానే అడిగాడు. ఆమెకు మండింది. అంతవరకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడం వల్లనో ఏమో ఇప్పుడు అతను మాట్లాడగానే, లోపల నీ బిడ్డ విపరీతంగా తంతుంటే కదలకి ఏం చేస్తాను, చస్తానా అంది. ఇదేదో తేడా సమాధానంలా ఉందే అని మనసులో అనుకున్నాడు. ఇద్దరికీ మధ్యలో ఆ బ్యాగ్ ఎందుకు, ఇలా ఇవ్వు, ముందు పెట్టుకుంటాను అన్నాడు. వద్దులే అంది పొడిగా. ఎందుకొద్దు? అది నా వీపుకు గుచ్చుకుంటుంది, ఇన్కన్వీనియంట్గా ఉంది, తీయి అన్నాడు. గుచ్చుకుంటుందా? వెటకారంగా కోపంగా వత్తి పలుకుతూ కసిగా అంది. బ్యాగ్ను మాత్రం తీయలేదు. అతని భుజాల మీదుగా ఎదురుగా కనిపిస్తున్న రోడ్డును చూస్తోంది. ఆమె చూపులు చాలా నిర్లిప్తంగా ఉన్నాయి, నిరాశగా ఉన్నాయి. తీయకుంటే విసిరి అవతల పడేస్తాను, నా సంగతి నీకు తెలుసుగా అన్నాడతను. ఇంతవరకు తెలీదు, ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అవతల పడేయడమే మీకు తెలుసని అంది. ఏం మాట్లాడుతున్నావే, బ్యాగ్ తీయకుండా అంటూ సడన్గా బైకును పక్కకు తీసి ఆపాడు. బైక్ ఆగగానే టక్కున దిగి నిలబడింది ఆరాధ్య. బైక్ ఎందుకు ఆపారు? నన్ను మళ్ళీ సరియు దగ్గరకు తీసుకెళ్లి దింపుతారా అంది. సరియు దగ్గరకా? నెవర్. నిన్నిక ఫ్రెండ్స్ దగ్గర ఉంచను, సర్యును మర్చిపో అంటూ ఆమె వైపు చూసింది. క్షణమే అయినా చాలా పరిశీలనగా చూశాడు. ఆమె భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ నలుపు, చేతిలో పట్టుకుని ఉన్న బ్యాగ్ నలుపు, చున్నీ నలుపు, ప్యాంట్ నలుపు, ఒక్క టాప్ తప్ప డ్రెస్ మొత్తం నలుపే. నిన్ను బ్లాక్ వాడొద్దని చెప్పాను, అయినా వాడుతున్నావా అడిగాడు హేమంత్ ఆశ్చర్యపోతూ. వాడితే ఏమవుతుంది? నాకు చిన్నప్పటి నుండి మా మమ్మీ ఏ డ్రెస్ తీసుకున్నా బ్లాక్ డిజైన్ ఉంటేనే తీసుకునేది. నేనేమైనా నలుపా? డ్రెస్సేగా. అదేదో పెద్ద నేరమైనట్టు మీరు చెప్పిన ప్రతీదీ నేను వినాలి, నాకంటూ ఓ కలర్ ఉండొద్దు, ఓ టేస్ట్ ఉండొద్దు. అసలు మీరు ఇలా ఆలోచిస్తారని పెళ్లికి ముందు కొంచెం కూడా తెలియదు తెలుసా అంది. ఆమె మామూలుగా మాట్లాడడం లేదు. నడుం మీద చేతులుంచుకుని తీవ్రంగా చూస్తూ మాట్లాడుతోంది. నీ జాతకం ప్రకారం నలుపు వాడకూడదట. అడిగి తెలుసుకున్నాకే నేను నీకు చెప్పాను. కొంచెం కూడా సెంటిమెంట్స్ లేవా నీకు? కనీసం నీ మంచిని కూడా కోరుకోవా అన్నాడు. సెంటిమెంట్స్తో లైఫ్ నడవదని నాకు తెలుసు. నేను ఈ కాలం అమ్మాయిని, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నదాన్ని. అయినా నా జాతకం ఎవరడిగి తెలుసుకున్నారు? మీ కళ్యాణి ఆంటీయేగా. ఆవిడకెందుకండి అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది? ఆవిడకి ఇంకేం పనుండదా? నాకసలు సెన్సే లేనట్టు ట్రీట్ చేస్తుందెందుకు? అందుకే ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో నాకు తెలుసు. చిన్నపిల్లని అనుకుంటున్నారా? బీటెక్ చదివానని చెప్పండి ఆవిడికి అంది ప్రౌడ్గా. ఆమె ఒక్కో మాట హేమంత్ ముఖంలోకి చూస్తూ గట్టిగా మాట్లాడుతుంటే అటూ ఇటూ వెళ్లేవాళ్లు ఒక్క క్షణం ఆగి నిలబడి చూసి మరీ వెళ్తున్నారు. హేమంత్కి తల్లి మాటలు గుర్తొచ్చాయి. హేమంత్, నీకు నీ భార్య మీద కోపం వచ్చినా, నీ భార్యకు నీ మీద కోపం వచ్చినా అది 4 గోడల మధ్యనే ప్రదర్శించుకోండి. నలుగురు తిరిగే రహదారిలో మాత్రం నిలబడి మాట్లాడుకోవద్దు. అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండనట్టే చూసే చూపు కూడా ఒకేలా ఉండదు. ఆరాధ్య నీతో వాదిస్తున్నప్పుడు బయట ఎవరు చూసినా ఆమె నీ భార్య అని అనుకోరు. లేపుకొచ్చిన పిల్లతో గొడవ పడుతున్నావనుకుంటారు. ఈ విషయంలో నువ్వు చాలా సంయమనం పాటించాలి, తొందరపడొద్దు అందావిడ. ఆ వాతావరణాన్ని చూస్తుంటే తల్లి మాటలు నిజమే అనిపించాయి. అటూ ఇటూ వెళ్లేవాళ్లు చూసే కొద్దీ ఆరాధ్య ఇంకా ఎక్కువ చేసి మాట్లాడుతుంది. సరే, బైక్ ఎక్కు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. ఎక్కుతాను, ఇంటికెళ్ళాకనే మాట్లాడుకుందాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పండి మీ వాళ్లతో అంది. ఏంటా ఒక్కటి, త్వరగా చెప్పు అన్నాడతను.
అతనికి ఎక్కువసేపు అక్కడ నిలబడాలని లేదు. అప్పటికే జనాలు చాలా డర్టీగా చూస్తున్నారు. చెబుతాను వినండి. నేను ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని. ఏ విషయంలోనైనా స్ట్రాంగ్గా ఉంటాను. స్ట్రాంగ్గానే ఆలోచిస్తాను. చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాను. అయ్యాను అంటే దాని వెనకాల 1,00,000 కారణాలుంటాయి. అది గమనించకుండా ఏదో అయ్యానని అక్కడ నిలబడు, ఇక్కడ కూర్చో, ఇది తిను, ఇది వద్దు, ఈ డ్రెస్ వేసుకో, ఇది నలుపు కాదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. నాకసలే నా టెన్షన్స్ నాకున్నాయి అంది. కంగారుగా అటు ఇటు చూసి బైక్ స్టార్ట్ చేశాడు హేమంత్. అతనికి లోకభీతి ఎక్కువ. అది ఆమెకు లేదు. అందుకే చాలా మామూలుగా ముఖం పెట్టి చాలా ప్రశాంతంగా బైక్ ఎక్కి కూర్చుంది. హేమంత్ ఆరాధ్యలు వెళ్ళాక శాంతారాం, రమాదేవి నిర్విణ్ణులై కూర్చుండిపోయారు. శాంతారాం కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. రమాదేవి భర్త వైపు చూసింది. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో చూడు. ఎక్కడికొచ్చినా నిద్రే, దిక్కుమాలిన నిద్ర. పిల్లను వాడు తీసుకెళ్లాడన్న స్పృహ కూడా లేదు. ఎప్పుడొస్తుందో తెలివి అనుకుంటూ నుదుటి మీద గట్టిగా శబ్దం వచ్చేలా కొట్టుకుంది. లేచి సరయు ఉండే గదిలోకెళ్ళింది. సరయు ల్యాప్టాప్లోకి చూస్తూ బోర్లా పడుకుని వర్క్ చేసుకుంటోంది. రమాదేవి గదిలోకి వచ్చినట్టు ఆమె చూడలేదు. రమాదేవి అది గమనించి ఆ గదిలో ఎక్కడ కూర్చోవాలి అన్నట్టు ఆసనాన్ని వెతుక్కుంటుంటే అప్పుడు చూసింది సరయు. అంతవరకు పడుకుని ఉన్న సరయు లేచి కూర్చుని పక్కకు జరిగింది. ఆంటీ, కూర్చోండి అంది. నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు సందేహంగా చూస్తూ అడిగింది రమాదేవి. పర్వాలేదాంటీ, నీ పని ఆగిపోతుందేమో నవ్వి. అలా ఏం ఆగదులేండి అంది సరయు. ల్యాప్టాప్లో లైట్ వెలుగుతూ ఆ వెలుగులో చిన్న చిన్న ఇంగ్లీష్ అక్షరాలు, మధ్య మధ్యలో బాక్సులు కట్టినట్టు గీతలు కనిపిస్తుంటే ఆసక్తిగా చూసింది రమాదేవి. ఏంటమ్మా నువ్వు చేస్తున్నా పని అంటూ నెమ్మదిగా ఆసక్తిగా అడిగింది. ఆమెకు ఏది కనిపిస్తే అది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ. అది తనకు అవసరం లేకపోయినా అంతే, ఉన్నా అంతే. అడిగి తెలుసుకుంటే పోయేదేముంది, వచ్చేది తప్ప అనుకుంటుంది. చెప్పేవాళ్లుండాలే గాని అడిగిందే అడిగి చంపుకు తింటుంది. ముందు మీరు కూర్చోండి ఆంటీ, చెబుతాను అంది సరయు. రమాదేవి కూర్చుంది. కూర్చున్నా ఆమె చూపులు ల్యాప్టాప్ మీదనే ఉన్నాయి. సరయు ల్యాప్టాప్ వైపు వేలు చూపించి, అమెరికాలో ఉండే మా క్లయింట్కి వర్క్ ప్రోగ్రెస్ మీద డెమో ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నానాంటీ అంది. రమాదేవికి ఒక్క ముక్క అర్థం కాకపోయినా అడిగినా అర్థం కాదనుకుందో ఏమో మౌనంగా చూసింది. సరయు మాత్రం ఆగకుండా, మేము ఏ రోజుకారోజు మా కంపెనీ ద్వారా అమెరికాలో వీక్లీ రిపోర్ట్స్ పంపించాలంటీ. ఇవాళ ఆరాధ్యతో హాస్పిటల్కి వెళ్లాలని లీవ్ పెట్టాను. ఈరోజు ఫ్రైడే కదా, క్లయింట్ వీక్లీ వర్క్ ఇంపార్టెంట్ పెర్ఫార్మెన్స్ ప్రజెంటేషన్ పెండింగ్లో ఉంది. అందుకే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అంది. ఇలాంటివి మా ఆరాధ్య కూడా చేస్తుందా అడిగింది రమాదేవి. తను చెయ్యదాంటీ. ఎందుకు చెయ్యదు? తను ఫ్రెషర్ కాబట్టి ఇలాంటి వర్క్ తనకుండదు. ఆఫీస్లో ఉంటుందా? ఆఫీసులో కూడా తక్కువగానే ఉంటుంది. ఏం తక్కువో సరయు, నా బిడ్డ ఉద్యోగంలో చేరాక చాలా వీక్ అయిపోయింది అంటూ బాధపడింది రమాదేవి. సరయు మళ్ళీ ల్యాప్టాప్ వైపు తిరిగింది. అలా ఏం లేదాంటీ, ఆరాధ్య బాగానే ఉంది. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పర్సంటేజ్ కూడా చూశారు. నో ప్రాబ్లం, ఆరాధ్య హెల్త్ ఈజ్ పర్ఫెక్ట్ అంది. తల్లిని కదా సరయు, నా కళ్ళకి నా బిడ్డ అలాగే కనిపిస్తుంది అంది రమాదేవి. తల్లయినంత మాత్రాన ఉన్నది ఉన్నట్టు కనిపించదా? చిత్రంగా ఉందే, ఎంత ఆశ్చర్యం! ఎందుకలా కనిపించదు? ఎందుకంటే తల్లి మనసు చాలా గొప్పది, అద్భుతమైనది, అద్వితీయమైనది కాబట్టి. అంతేకాదు, దయ, జాలి, కరుణ ఒక్క తల్లికే ఉంటాయంటారు. అది ఊహ కాదు, కల్పన కాదు, పచ్చి నిజం. సరయుకి తల్లి లేకపోవడం వల్లనో ఏమో ల్యాప్టాప్ మీద ఉన్న చూపుల్ని రమాదేవి వైపుకు మళ్లించి శ్రద్ధగా ఆమె మాటల్ని వినసాగింది. సరయు పూర్తిగా తన వైపుకు తిరిగాక రమాదేవి చాలా విచారంగా ముఖం పెట్టింది. హేమంత్ మాటలు విన్నావుగా సరయు, మమ్మల్ని అనాల్సిన మాటలేనా అవి? ఆరాధ్య కడుపులో 2 నెలలు కూడా నిండని నెత్తుటి గుడ్డు ఎక్కడా? బీటెక్ చదువుతున్న నా కొడుకు గోపి ఎక్కడా? గోపిని చంపేయమనడం బావుందా? నీకు నచ్చిందా? అంత తప్పు మేమేం చేశాము? మమ్మల్ని హేమంత్ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అంటూ కన్నీళ్లు రాకపోయినా వచ్చినట్టే కొంగుతో కళ్ళనొత్తుకుంది. మీరు బాధపడకండి ఆంటీ, అతనేదో ఆవేశంలో అలా అన్నాడు. అబార్షన్ అనేది పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు. నేను చాలాసార్లు చేయించుకున్నాను అంది సరయు. చాలాసార్లు చేయించుకున్నావా? విభ్రమంగా చూస్తూ అడిగింది. అవునా ఆంటీ అంది సరయు ఏమాత్రం తడబడకుండా.
సరయుకి దగ్గరగా జరిగి గొంతు తగ్గించి, ఒక్కసారి అబార్షన్ చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదంటారు, నిజమేనా సరయూ? అడిగింది రమాదేవి. రాదని కాదంటీ, వస్తుంది. బై మిస్టేక్ రావచ్చు, రాకపోవచ్చు, కొంచెం కష్టం కూడా కావచ్చు. అందుకే భయపడేవాళ్ళు భయపడుతుంటారు, భయపడని వాళ్ళు అస్సలు భయపడరు అంది సరయు. మరి నీకు అలాంటి భయాలేమీ లేవా? అడిగింది రమాదేవి. లేవాంటీ, ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్న అతని మనసు నిలకడైంది కాదు. అతనితో పిల్లల్ని కంటే కొన్ని బాధలు తెచ్చుకున్నట్టే. అదీకాక నాకు అతనితో ఉన్నప్పటికంటే పెళ్లికి ముందే సౌకర్యంగా ఉన్నట్టు అనిపించింది. అందుకే నేను అతని నుండి దూరంగా ఉండాలని విడాకులు తీసుకున్నాను. అవి తీసుకోవడానికి కూడా నాకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. డబ్బు కన్నా మనశ్శాంతే ముఖ్యమనుకున్నాను. ఒకవేళ పెళ్లి కాకుండా పిల్లల్ని కనే అవకాశమే ఉంటే నేను దాన్ని తప్పకుండా ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు నచ్చని భర్తకు భార్యగా ఉండాల్సిన అవసరం కానీ ఆ బాధలు కానీ నాకు ఏమాత్రం అవసరం లేదాంటీ. నేనిలా అంటున్నందుకు మీరేమనుకోకండి ఆంటీ. ఎందుకంటే నా భర్తలో నేను చాలా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచంలో నేను ఇమడలేకపోయాను. నాకెందుకో అతన్ని నాతో పోల్చుకున్నప్పుడు అతను నాకన్నా తక్కువగా అనిపించేవాడు. కారణం అతను నా చుట్టూ తన అహంకారపు మానసిక వ్యూహాన్ని పన్నేవాడు, చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడు. అలాంటి వ్యూహాలు నాకు నచ్చవు అంది సరయు. రమాదేవి సరయు మాటల్ని నోరెళ్లబెట్టి విన్నది. నీకు తోడొద్దా సరయూ? అతను లేకుండా నువ్వుండగలవా? అడిగింది. అతని తోడు లేకపోయినా నేనుండగలనాంటీ. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కదా, అందుకే అతని అవసరం నాకు అంతగా లేదు. కానీ అతను మాత్రం పెళ్లికి ముందు కన్నా పెళ్ళయ్యాకనే సంతోషంగా ఉన్నాడు. అది తెలిసి కూడా రోజూ నాతో ఘర్షణ పడేవాడు, వేధించేవాడు. మా అభిరుచులు కలవలేదు, అభిప్రాయాలు కూడా కలవలేదు. ఏ రకంగా చూసినా అతనితో నేను తీర్చుకునే అవసరాలు కూడా నాకేం కనిపించలేదు. ఏ రోజు అతను నన్ను శ్రద్ధగా చూసిందీ లేదు, ఆలంబరి ఇచ్చిందీ లేదు, ఆదుకున్నదీ లేదు, ప్రేమించిందీ లేదు. అందుకే ఇలా ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి ఆంటీ, నాలాంటి వాళ్లకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, పిల్లల్ని కనడం అవసరమంటారా? అడిగింది సరయు. అటు ఇటు కాకుండా తల ఊపింది రమాదేవి. ఆంటీ, మీ రోజులు వేరు, ఇప్పటి ఈ రోజులు వేరు. నాలాంటి అమ్మాయిలకు ఉద్యోగంతో ఉన్నంత అవసరం పిల్లలతో ఉండదు. పరిస్థితులు ఎలా మారినా మమ్మల్ని ఉద్యోగాలు ఆదుకుంటాయి, కానీ పిల్లలు ఆదుకోరు అంది సరయు. చక్కగా మాట్లాడుతున్నావు సరయు. అప్పుడు నోరు విప్పింది రమాదేవి. మీరు ఆరాధ్యకు అబార్షన్ చేయించాలనుకోవడంలో తప్పులేదాంటీ. ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఓ బిడ్డను మోసి కని పెంచడమంటే మాటలు కాదు. దానికి పెద్దవాళ్ల సపోర్టు చాలా కావాలి. అంత ఫ్రీగా మీరు లేరేమో కదా. అంకుల్కి వండి పెట్టాలి, మీ బాధ్యతలు మీకున్నాయేమో అంది. అవునమ్మా, కానీ ఆ మూర్ఖుడికి అది అర్థం కాక నా కొడుకుని చంపేయమంటున్నాడు. నాకేవైనా 10 మంది కొడుకులున్నారా? ఉండేది ఆ ఒక్కడే. నీకు తెలుసో లేదో, నా కొడుకును చూస్తే చాలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటాడు. వాడు లేకుంటే ఆస్తి మొత్తం ఆక్రమించుకోవచ్చుననేమో. అప్పటికీ చెప్పాం, నిన్ను మా రెండో కొడుకులా అనుకుంటున్నాం, మాకు గోపితో పాటు నువ్వు కూడా కొడుకులాంటి వాడివే అని. అయినా మమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటాడు. మా కర్మ కాకుంటే మాకిలాంటి అల్లుడు దొరకడమేంటి అంటూ నెత్తి నోరు కొట్టుకుంది. సరయు మాట్లాడలేదు. మా మరుదుల కోడళ్లని, మా అక్కల కోడళ్లని వాళ్ళ భర్తలు ఎంత బాగా చూస్తారో తెలుసా? పువ్వుల్లో పెట్టుకుని చూస్తారు. ఒక్క పైసా కట్నం కూడా తీసుకోలేదు. కాన్పులు కూడా వాళ్ల సొంత ఖర్చులతోనే చేసుకున్నారు. పుట్టింటికి పంపనే లేదు. వాళ్లను చూస్తుంటే నా బిడ్డకు కూడా అలాంటి భర్త దొరకలేదని ఒకటే బాధ నాకు. ఎక్కడైనా భర్తలు అలాగే ఉంటారు సరయు, ఇలా ఎక్కడా ఉండరు. ఇలాంటి అల్లుడు మళ్ళీ పుట్టడనుకో అంది ఏడుపు కళ్లతో. ఆ కళ్ళు 2 ఎర్రబడి ఉన్నాయి. దురద పుడితే నలిపినట్టు కొంగుతో ఆ కళ్లనొకటే నలుపుతోంది. సరయు ఆశ్చర్యంగా చూస్తోంది. ఈవిడ ఆరాధ్యతో కూడా ఇలాగే మాట్లాడుతుందా అని. హేమంత్కి మీరు కట్నం బాగా ఇచ్చారా ఆంటీ? ఇచ్చే ఉంటారులేండి, సాఫ్ట్వేర్ అబ్బాయి కదా. ఎంత ఇచ్చినా ఈ కాలం అబ్బాయిలు తృప్తిపడరాంటీ. హేమంత్ కూడా అలాగే మీరిచ్చింది చాలక డిమాండ్ చేస్తున్నాడా అంది. సరయుకి ఈ విషయాలేవీ తెలియవు. చాలానే ఇవ్వాలనుకున్నామమ్మా, ఇవ్వక ఏం చేస్తాం? మాకేమైనా 10 మంది కూతుళ్ళున్నారా? ఉండేది ఆ ఒక్కతేగా అంటూ టక్కున ముక్కు తుడుచుకుంది. అది కాదులేండి ఆంటీ, నాకు తెలిసి చాలా చోట్ల ఇవ్వాలనుకున్నది పెళ్లిలో ఇచ్చేసి సైలెంట్గా ఉండిపోతారు. మళ్ళీ గొడవలు లేకుండా చేసుకుంటారు. అదేమంటే అల్లుడేమైనా కొడుక పాకెట్ మనీ ఇచ్చినట్టు అప్పుడప్పుడు డబ్బులిచ్చి కొనుక్కోవడానికి
పెళ్లిలో పెద్ద మనుషుల ముందు ఏమిస్తామని మాట్లాడుకున్నామో అది ఇచ్చేయాలి అంటూ ఉంటారు. మా ఫ్రెండ్స్ పెళ్లిళ్లలో చూస్తుంటాం కదా అంది సరియు. మేం కూడా ఇస్తాం సరియు. ఎందుకంటే మా ఆరాధ్య అంటే మాకు ప్రాణం. ప్రేమగా పెంచుకున్నాం. ఎంత ప్రేమగా పెంచుకున్నామంటే అది చెప్పినా అర్థం కాదు. ఒక్క కూతురైనందువల్ల మా ప్రాణమంతా దాని మీదనే పెట్టుకుని పెంచుకున్నాం. మాది స్వీట్ హౌస్ అన్న మాటే గాని దానికెప్పుడూ అందులో స్వీట్స్ పెట్టలేదు. అల్లూరయ్య నేతి స్వీట్స్, పుల్లారెడ్డి నేతి స్వీట్స్ తెచ్చిపెట్టి పెంచుకున్నాం. దానికి మేము కోరిన తిండి పెట్టుకుని పెంచుకున్నాం అంది. అది వినగానే సరయుకి ఒక డౌట్ వచ్చింది. ఆరాధ్య ఇన్ని రోజులు తన దగ్గరే ఉన్నది కదా, ఒక్కరోజన్నా అల్లూరయ్య స్వీట్స్ గురించి చెప్పనేలేదు, పుల్లారెడ్డి స్వీట్ గురించి చెప్పనేలేదు. అంత ప్రేమగా పెంచుకున్న వాళ్ళైతే ఒక్కసారైనా ఆ స్వీట్స్ని కొరియర్లో పంపి ఉండాల్సింది కదా. ఏమోలే, అదిప్పుడు అడిగితే బావుండదు. అసలే బాధలో ఉంది. బాధలో ఉన్న వాళ్ళని బాధ పెడితే వాళ్ల బాధలన్నీ బాధ పెట్టిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయట. ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నది. అప్పట్నుండి ఓవర్ ఫ్రాంక్నెస్ పూర్తిగా తగ్గించుకుంది. అందుకే ఆంటీ, మీరేమీ వర్రీ కాకండి. హేమంత్ కూడా ఆరాధ్యకు కోరిన తిండి తెచ్చి పెడతాడు. చూస్తుంటే అతను మంచివాడ్లాగే అనిపిస్తున్నాడు అంది ఆమె బాధపడుతుంటే చూడలేక. పెళ్ళయ్యాక అతనికి మాకు గొడవలొచ్చాయి సరయు. ఎంత మంచివాడైనా ఆ కోపం అలాగే ఉంటుందిగా. అందుకే దాన్ని అతనికి దూరంగా ఉంచితేనే అది మనశ్శాంతిగా ఉంటుందని మా కోరిక. ఇప్పుడది హేమంత్ దగ్గరికి వెళ్లడం మాకిష్టమే లేదు అంది రమాదేవి. తనకేమైనా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నా దగ్గరికే వస్తుంది రెండాంటీ. నేను కూడా తనకి కాల్ చేస్తూ టచ్లోనే ఉంటాను అంది సరయు. ఆ పని చెయ్యమ్మా, లేకుంటే ఆ మూర్ఖుడు తన బిడ్డను కనేదాకా వదిలేలా లేడు. ఈ లోపల దాన్ని ఎన్ని తిప్పలు పెడతాడో ఏమో. అసలు ఆరాధ్యకు ఆ బిడ్డను కనడమే ఇష్టం లేదు తెలుసా అంది. అయ్యో ఆంటీ, అదలా చెప్పనే లేదు. మీరే ఇలా అంటున్నారు అంది. దానికి చెప్పడం రాదమ్మా, అందుకే నువ్వలా అనుకుంటున్నావు అంది రమాదేవి. అవునా? మరలాంటప్పుడు ఆరాధ్య ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది కదా అంది. దానికేం తెలుసు, అది పసిపిల్ల అంది రమాదేవి. ఆరాధ్యను ఆవిడ పసిపిల్ల అనగానే కిసుక్కున నవ్వింది సరయు. ఆ నవ్వెందుకో రమాదేవికి నచ్చలేదు. కొద్దిసేపు పడుకుంటాను సరయు, మా ఇద్దరిని రాత్రికి ట్రైన్ ఎక్కించి పంపించు అంటూ భర్త దగ్గరకు వెళ్ళింది. అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న రమాదేవి ఆలోచనలు నఖముఖాలుగా సాగుతున్నాయి. తను ఊరెళ్ళాక ఆరాధ్యను ఎలాగైనా తన ఊరికి రప్పించుకుని పక్కింట్లో ఉండే నర్సు సాయంతో కడుపు తీయించేయాలి. లేకుంటే బిడ్డ పుట్టాక నేను జాబుకెళ్ళాలి, ఆ బిడ్డను కొద్ది రోజులు నీ దగ్గరుంచుకో మమ్మీ అని ఆరాధ్య అంటే అప్పుడు తనకే కష్టమవుతుంది. తన ఆ బిడ్డను పెంచలేక షాపులో కూర్చోలేక సతమతమవ్వాలి. అసలే తనకి లో బీపీ అని మనసులో అనుకుంటూ ఆ నిర్ణయమేదో కాస్త గట్టిగానే తీసుకుంది రమాదేవి. హేమంత్ తండ్రి కాబోతున్న సందర్భంగా ఫ్రెండ్స్ అందరికీ గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. అది తెలిసి ఆరాధ్య సంతోషించింది. అంతవరకు హేమంత్ మీద ఉన్న కోపం పూర్తిగా తగ్గింది. ఒక 10 రోజులు గడిచాక ఆరాధ్యకు కాల్ చేసింది రమాదేవి. ఎలా ఉన్నావా ఆరాధ్య? తింటున్నావా? తినట్లేదు కదూ? ఇంకా తినలేదు కదూ అంటూ ఒత్తి ఒత్తి అడిగింది రమాదేవి. తిన్నాను మమ్మీ అంది ఆరాధ్య. లేదులేవే, నాకు తెలీదా? నేను బాధపడతానని అలా చెబుతున్నావు. నాకు తెలుసు తల్లి, అదెంత బాధనో. ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది. అందుకే నిన్ను ఇక్కడికి రమ్మంటున్నాను. కొద్ది రోజులు సెలవు పెట్టిరా. ఇక్కడైతే నీకేం కావాలో అది నేను వండి పెడతాను అంది. హేమంత్ అక్కడే ఉండడంతో వింటాడని పక్కకెళ్ళింది ఆరాధ్య. ఈ మధ్యన హేమంత్ ముందు తల్లితో మాట్లాడాలంటే భయపడుతోంది. నేను నీకేది చెప్పినా బాగా ఆలోచించే చెబుతాను ఆరాధ్య. తల్లిని కదా, నాకు నీ ఆలోచన తప్ప ఇంకేం ఉంటుంది? పెళ్లి కాగానే బిడ్డను కంటే ఏం సుఖపడతావు? సరదాగా ఊర్లు తిరగగలవా? గుట్టల మీద ఉండే గుడులకెళ్లగలవా? ఈ సమయంలో మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు అని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా జాగ్రత్తలు పాటించాలంటారు. ఒక్కోసారి బెడ్ రెస్ట్ కూడా అవసరమే అవుతుందట. ఈ సమయంలో అన్ని రకాల తిండి తినకూడదు. కోరిన తిండి కళ్ల ముందు కనిపిస్తున్నా గుటకలు మింగుకుంటూ కూర్చోవాలి. కొన్ని తింటే నీకిబ్బంది, కొన్ని తింటే బిడ్డకిబ్బంది. ఇవన్నీ నా మాటలనుకుంటున్నావా? కాదు, మన ఇంటి పక్కనుండే నర్సుని అడిగి తెలుసుకున్నాను. ఆవిడ కూడా ఆరాధ్యకు అప్పుడే పిల్లలెందుకు, మొన్ననేగా జాబ్లో చేరింది, ఎంజాయ్ చేయనివ్వండి అంటోంది. అది కాక నువ్వు జాబ్లో చేరాక కొన్న డ్రెస్సులన్నీ నెలలు నిండే కొద్దీ కుట్లు విప్పినా సరిపోవు.
వేస్ట్ అయిపోతాయి. వాటిని నువ్వెంత మోజుపడి కొనుక్కున్నావో నీకు తెలుసు. ఒకవేళ బిడ్డ పుట్టాక ఆ డ్రెస్సులు నువ్వు వేసుకున్నా ఇప్పుడొచ్చిన లుక్కు అప్పుడు రాదు. ఈ అందం తగ్గితే హేమంత్ తప్పకుండా నీ ముఖం చూడడు. ఎందుకంటే అతను నువ్వు అందంగా ఆకర్షణీయంగా ఉండబట్టే ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. బిడ్డ పుట్టాక నీలో ఈ చర్మకాంతి ఉండదు, ఈ లేతదనం ఉండదు. మార్పు వస్తుంది. ఆ మార్పును అతను అంగీకరించడు అంటూ భయపెట్టింది రమాదేవి. తల్లి మాటల్ని నమ్మింది ఆరాధ్య. వెంటనే కాల్ కట్ చేసి హేమంత్ దగ్గరికి వెళ్ళింది. హేమంత్, నాకు హెల్త్ సపోర్ట్ చేయడం లేదు. లీవ్ పెట్టి మా ఊరు వెళ్దామనుకుంటున్నాను అంది ఆరాధ్య. వద్దు, నువ్వు మీ ఊరు వెళ్తే మీ వాళ్ళు అబార్షన్ చేయించేసి పంపుతారు. అలా ఏం జరగదు. జరగదన్న గ్యారంటీ లేదుగా. నేను గ్యారంటీ ఇస్తాను. నాకు నమ్మకం లేదు. ఎందుకు హేమంత్ నువ్వు నన్నిలా సతాయిస్తున్నావు? ఎందుకో నీకు తెలుసు. తెలుసు కూడా ఆర్గ్యూ చెయ్యకు అన్నాడు హేమంత్. హేమంత్, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అదే నాకు బాధగా ఉంది అంది ఆరాధ్య. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఆమె మాటకు సమాధానమివ్వకుండా వెళ్ళిపోయాడు. ఆమె వెళ్తున్న హేమంత్ వైపే చూస్తూ నిలబడింది. అతను 10 అడుగులు వెయ్యగానే తిరిగి లోపలికొచ్చాడు. ఏంటి అలాగే నిలబడ్డావు? నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అలా అని అతని వైపు కోపంగా కూడా చూడలేదు. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే డోర్ పెట్టుకుంది. ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు. ఓ గంటసేపు బెడ్ మీద పడుకుంది. ఆ తర్వాత హేమంత్కి కాల్ చేసింది. అతను వర్క్ బిజీలో ఉండి ఆమె కాల్ని రిసీవ్ చేసుకోలేదు. ఉదయం నుండి మూడవుట్లో ఉన్నందువలనో ఏమో ఆ రోజు హేమంత్ వర్క్ కంప్లీట్ కాలేదు. అదే టెన్షన్లో ఉన్నాడు. లంచ్ అవర్లో ఒకసారి, ఈవినింగ్ టీ టైంలో ఒకసారి ఆరాధ్య కాల్ చేసింది. అప్పుడు లిఫ్ట్ చేశాడు. కానీ హాఫ్ మినిట్ కన్నా ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. అతని ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 11 గంటలైంది. హేమంత్ వచ్చినట్టు కాలింగ్ బెల్ వినిపించి నిద్రలేచి వచ్చి డోర్ తీసింది ఆరాధ్య. ఆరాధ్యను చూడగానే అతను ఎప్పటిలాగే హుషారుగా నవ్వి ఆమె నడుం మీద చెయ్యేసి లోపలికి నడవబోయాడు. చేతిమీద కొట్టినట్టే అతని చేతిని దులిపేసింది ఆరాధ్య. ఆశ్చర్యంతో కాసింత అవమానంతో అతని గుండెలో చిరుకంపన కలిగింది. దాన్ని పైకి కనబడనీయకుండా, ఏంట్రా అలా ఉన్నావు అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకోబోయాడు. ఈసారి మరింత ఏహ్యంగా చూసి హేమంత్ను నెట్టేసింది. హేమంత్ నొచ్చుకున్నాడు. అయినా ఎందుకలా ఉన్నావు ఆరాధ్య? ఒంట్లో బావుండలేదా అని అడిగాడు. ఆరాధ్య మాట్లాడలేదు. ఈసడింపుగా చూసింది. అలాంటి చూపును ఎంత మొండి గుండె కలవాడైనా భరించలేడు. అయినా భరించాడు హేమంత్. నార్మల్గా లోపలికి వెళ్ళి బ్యాక్ ప్యాక్ను టేబుల్ మీద పెట్టాడు. ఆరాధ్య ముఖంలోకి చూడాలనిపించకపోయినా ఓ చూపు చూశాడు. నిన్ను నేను మార్నింగ్ మీ ఊరెళ్ళొద్దని చెప్పాను కదా, అది నేను మర్చిపోయి నీ నడుం మీద చెయ్యేశాను. దగ్గరికి తీసుకోబోయాను. అదంతా వేస్ట్ కదా. నువ్వు మూడవుట్లో ఉన్నప్పుడు నేనలా బిహేవ్ చెయ్యొచ్చా? చేస్తే నాకొచ్చేదేంటి? నేను బాధపడడం తప్ప అంటూ వెళ్ళి పడుకున్నాడు. ఆరాధ్య అతన్ని అలాగే చూస్తూ నిలబడింది. రోజు ఆ టైంలో ఇద్దరూ కూర్చుని డిన్నర్ చేస్తూ ఆఫీస్ కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఆరాధ్య ముందుగా ఇంటికొచ్చినా హేమంత్ వచ్చి హెల్ప్ చేసేంత వరకు వంట చేసేది కాదు. అదేమంటే, మీరు తినేటప్పటికీ వేడి తగ్గిపోతుంది, వేడివేడిగా తింటే అదో గొప్ప ఫీల్ కదా అంటుంది. అది నిజమే. తిండి దగ్గర ఇద్దరూ కాంప్రమైజ్ కారు. రుచిగా శుచిగా ఇంట్రెస్ట్గా వంట చేసుకుంటారు. వాళ్ళు ఇంట్లో వంట చేయకపోయినా ఆఫీసులో ఫుడ్ దొరుకుతుంది. ఆ ఫుడ్ రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది. కానీ ఆ ఫుడ్ తినడానికి కొంచెం తియ్యగా చప్పగా ఉంటుంది. అది పూర్తిగా మిక్స్డ్ ఫుడ్. ముఖ్యంగా మన స్టైల్లో ఉండదు. అందుకే హేమంత్ కానీ ఆరాధ్య కానీ హోమ్ మేక్ ఫుడ్నే ఎక్కువగా ఇష్టపడతారు. మొదట్లో ఆరాధ్యకు వంట వచ్చేది కాదు. అంతో ఇంతో వచ్చినా రమాదేవి హేమంత్తో, మా ఆరాధ్యకు వంట రాదు బాబూ, నువ్వు వంట చేయిస్తావేమో, ఒళ్ళు కాల్చుకుంటుంది, జాగ్రత్త అని చెప్పింది. అలా చెప్పడం వల్లనో లేక ఆరాధ్య అంటే ప్రేమ వల్లనో తెలియదు కానీ ఎక్కువ శాతం వంట హేమంత్నే చేస్తాడు. సర్య దగ్గర ఉన్నప్పుడు చచ్చినట్టు వంట చేసిన ఆరాధ్య హేమంత్ దగ్గరకు వచ్చాక చచ్చినా వంట చేయకూడదని ముందే అనుకుంది. ఎందుకంటే అతను తన ముందే కాకుండా సరయు వింటుందని కూడా చూడకుండా తన తల్లిదండ్రుల్ని యానిమల్స్ అని తిట్టాడు. తర్వాత సారీ చెప్పినా అసలైతే తిట్టాడు కదా. అందుకే అతనికి నచ్చినట్టు ఉండాలనిపించడం లేదు, నచ్చిన పనులు చెయ్యాలనిపించడం లేదు. అతను చేసిన వంట కడుపు నిండా తినకుండా తిట్టాలనిపిస్తోంది. తిడుతుంది కూడా. ఓ మై గాడ్, ఎందుకలా తిడతావు అని హేమంత్ అడగడం కూడా జరిగింది. అతనలా అడిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా, వేవిళ్ళున్నప్పుడు ఏ అమ్మాయి అయినా తిండివైపు చూడకుండా ఇలాగే తిడుతుందట, మా మమ్మీ చెప్పింది అంటుంది.
మమ్మీ చెప్పింది అనగానే అతను నిజమే కావచ్చని నోరెత్తేవాడు కాదు. కడుపు నిండా తింటూ కూడా బయట ఫ్రెండ్స్కి, ఆఫీసులో ఫ్రెండ్స్కి నేనసలు తిండే తినడం లేదు, ఏం క్యారీయింగో ఏమో అని చాలాసార్లు చెప్పింది. రమాదేవి కూడా అంతే. కనిపించిన ప్రతి వారికి నా బిడ్డకి హైదరాబాదులో తిండే లేదని చెబుతుంది. అదేంటి రమా అలా అంటున్నావు? నీ కూతురికి తినడానికి తిండే లేదా? అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నావు అని ఎవరైనా అడిగితే బరువుగా చూస్తుంది. అన్నాను. ఇప్పుడు మాత్రం కాదన్నానా? అక్కడ అదే చేసుకుని అదే తినాలి అంటే ఏం తింటుంది? మొన్నటి వరకు దానికి నేను చేసింది తినడమే సరిగ్గా వచ్చేది కాదు. ఎంత బ్రతిమాలినా తినేది కాదు. ఇప్పుడు దాన్ని ఎవరు బ్రతిమాలుతారు? ఎవరు పిలుస్తారు? అతనైనా ఒకసారి 2 సార్లు పిలుస్తాడు. ఆ తర్వాత అతను మాత్రం పిలుస్తాడా? అతను ఒక్కడే చక్కగా తినేసి పడుకుంటాడు. అనవసరంగా పెళ్లి చేశాం. మా ఆరాధ్యతోటి అమ్మాయిలకు అసలు పెళ్ళిళ్ళే కాలేదు. పైగా అదిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు అని కళ్ళు తుడుచుకుంటుంది. ఆరాధ్యతో కూడా ఇలాగే మాట్లాడుతుంది. అందుకేనేమో తల్లంటే ప్రాణం ఆరాధ్యకి. తల్లి ఫోన్ చేసి మాట్లాడినప్పటి నుండి పూర్తిగా మార్పు వచ్చింది ఆరాధ్యలో. బెడ్ మీద నుండి సడన్గా లేచాడు హేమంత్. నేరుగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసి మూత విప్పి గబగబా వాటర్ మొత్తం తాగేశాడు. వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. అతను ఉన్నట్టుండి చాలా గంభీరంగా మారిపోయాడు. ఆరాధ్య కూడా అంతే గంభీరంగా చూసింది. హేమంత్, ఒకటి చెప్పు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? మార్నింగ్ నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా నా కోసం ఓ 10 నిమిషాలైనా ఎందుకు స్పెండ్ చేయలేదు? పెళ్లికి ముందు ఇలాగే ఉన్నావా? చెప్పు అంది. ప్లీజ్ నన్ను క్వశ్చన్ వేయకు. ఆన్సర్స్ చెప్పే మూడ్లో నేను లేను. ఓపిక కూడా లేదు. పెండింగ్ వర్క్ చాలా ఉంది అంటూ రిక్వెస్ట్గా చూశాడు హేమంత్. నాకు తెలిసి మీకెప్పుడు పెండింగ్ వర్క్ ఉండదు. అబద్ధం చెప్తున్నారా? ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ వర్కేనా? అంది. హేమంత్కి కోపం వస్తోంది. అయినా ఆమెను ఏమీ అనలేదు. వంట చేశావా? వెళ్ళి పెట్టు, ఇద్దరం తిందాం, ఆకలిగా ఉంది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అక్కడి నుంచి కదల్లేదు. వంట చెయ్యలేదా? అదైనా చెప్పు, వెళ్ళి చేస్తాను, ఆకలిగా ఉంది అన్నాడు. పక్కకి తిరిగి మౌనంగా చూసింది. ఆరాధ్య, నువ్వు నన్నెందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు? ఆఫీస్ నుండి ముందుగా వచ్చిందానివి వంట చేస్తే తప్పేంటి? చేయడం వచ్చు కదా. ఇక్కడ నువ్వు చేసింది బయట వాళ్ళెవరైనా తినిపోతారా? మనిద్దరమేగా అన్నాడు. అతని మాటల్లో విసుగు, చిరాకు ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళలేదు అంది లోగొంతుకతో. ఎందుకు ఎందుకు వెళ్ళలేదు ఆఫీస్కి అన్నాడు. పడుకోవాలనిపిస్తోంది. కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను. అందుకే ఉదయం మా ఊరు వెళ్తానన్నది అంది. అప్పుడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ముఖం బాగా పీక్కుపోయి ఉంది. ఎన్ని రోజులుగా తిండి తినని మనిషిలా ఉంది. అతను రోజు ఆఫీస్కెళ్లే ముందు ఆమెకు కూడా బాక్స్ పెట్టి వెళ్తాడు. ఇవాళ కూడా అలాగే పెట్టి వెళ్ళాడు. ఏదో గుర్తొచ్చి వెంటనే లేచి కిచెన్లోకి వెళ్ళాడు హేమంత్. ఉదయం ఆమె కోసం పెట్టిన బాక్సును చూశాడు. అది అలాగే ఉంది. దాన్ని చూడగానే మండింది హేమంత్కి. తిండి తినకుండా పస్తులుంటే గర్భం పోతుందని ఫోన్లో మీ మమ్మీ చెప్పిందా? అడిగాడు ఆవేశంగా. ఇందులోకి మా మమ్మీని లాక్కండి, నాకేం తినాలనిపించడం లేదు అంది. నాకంతా తెలుసు. ఆవిడ అక్కడ ఉండే తను అనుకున్నది చెయ్యగలదు. ప్రెగ్నెన్సీ ఎలా పోవాలో అక్కడుండే ట్రిక్స్ అన్నీ నీకు చెప్పింది ఫోన్లో అన్నాడు. ఎప్పుడు చూసినా అదేనా? ఇంకేం లేవా నువ్వు మాట్లాడ్డానికి? ఈరోజు బాక్సులో నువ్వు పెట్టిన కర్రీ నాకు నచ్చలేదు. ఒకప్పుడు నాకు తినాలనిపించిన ఐటమ్స్ని ఇప్పుడు తినాలనిపిస్తున్నాయి. అవన్నీ మా మమ్మీతో చేయించుకుని తిందామనే మా ఊరు వెళ్తానన్నాను. అంతేకాని ఈ బోర్డు ప్రెగ్నెన్సీ కోసం మాత్రం కాదు. అది నాకు గుర్తే లేదు అంది. తల్లి ఫోన్లో మాట్లాడినప్పటి నుండి ఆమెకు ప్రతీదీ విసుగ్గానే ఉంది. బోర్డు ప్రెగ్నెన్సీయా అంటూ అలాగే చూశాడు హేమంత్. కాక బెస్టా? నా దృష్టిలో అదంత బెస్ట్ ఏం కాదు. అది వచ్చినప్పటి నుండి నన్ను తిండి కూడా తినేయకుండా చంపుతోంది అంది. హేమంత్ ఆమె వైపు చూడకుండా పక్కకి తిరిగాడు. నాకు తెలుసు హేమంత్, నువ్వు నన్ను బాగా నిర్లక్ష్యం చేస్తున్నావు. నేను ఎంత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మాత్రం అమ్మాయిని కానా? గర్భంతో ఉండే ఆడవాళ్ళకు ఉండే బాధలు నాకుండవా? ఏ బాధలు లేకుండా ఉత్తినే బిడ్డ పుడతాడా? ఇప్పుడు నేను వంట చెయ్యలేదనేగా నువ్వు తిడుతున్నావు అంది. ఓకే ఓకే, వంట నేను చేస్తాను, నువ్వు టెన్షన్ పడకుండా కూర్చో అంటూ అతను కిచెన్లోకి వెళ్ళి వంట చేశాడు. ప్లేట్లో పెట్టుకొచ్చాడు. అతను వంట చేస్తున్నంతసేపు ఆమె వంటగదిలోకి వెళ్ళలేదు. బెడ్రూంలోకి వెళ్ళి బోర్లా పడుకుంది. ఆమె అలా పడుకోవడం అతనికి నచ్చదు. చూడగానే, నువ్వు కావాలనే బోర్లా పడుకున్నావు కదూ? ఎన్నిసార్లు చెప్పాను నువ్వు అలా బోర్లా పడుకుంటే లోపల బిడ్డకి ఊపిరాడదని? చచా, ఇలాంటి కేర్ నీకే ఉండాలి. కానీ నేను చెప్పటం కాదు, చెప్పినా రాదు
అన్నాడు చిరాగ్గా. ఆమె అప్పటికే లేచి అతని చేతిలో ఉన్న ప్లేట్ అందుకుని అతన్నే చూసింది. వెంటనే ప్లేట్ పక్కన పెట్టి నాకొద్దు అంటూ అలిగింది. ఓకే ఓకే, ముఖం అలా పెట్టకు, తిను అంటూ అన్నం కూర కలిపి అతనే ఆరాధ్యకు తినిపించాడు. అతను తినిపిస్తున్నంతసేపు ఇష్టంగా తిన్నది. ఇక అతను తినాలని కూర్చోగానే వామిటింగ్ వస్తున్నట్టు పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది. బేసిన్ వైపుకి పూర్తిగా వంగి ఉక్కిరిబిక్కిరవుతూ తన చెవులు తనే మూసుకుంది. హేమంత్ కంగారు పడుతూ తింటున్న ప్లేట్ పక్కన పెట్టాడు. అతను కూడా పరిగెత్తుతున్నట్టే వెళ్లి ఆమె చెవులు ముయ్యడానికి ప్రయత్నించాడు. ఆమె అప్పటికే ట్యాప్ తిప్పి ముఖం కడుక్కుంది. ఏంటి, అప్పుడే అయిపోయిందా వామిటింగ్ చేసుకోవడం అన్నట్టుగా ఆమె వైపు చూశాడు. కొంచెం కూడా కడుపులో మిగల్లేదు హేమంత్, మొత్తం పోయింది అంటూ అబద్ధం చెప్పింది. అతను నమ్మాడు. అయ్యో అలాగా, మళ్ళీ తింటావా, కలిపి పెడతాను అంటూ అన్నం ముద్దలు పెట్టబోయాడు. వద్దు హేమంత్, ఇక తిన్నా నిలవదు అంది పడుకుంటూ. బాధగా చూశాడు. ఇలా అయితే ఎలా అన్నట్టు ఆలోచనలో పడ్డాడు హేమంత్. హేమంత్ని క్రీగంట చూసింది ఆరాధ్య. నువ్వు తిను హేమంత్ అంది. అతను తినకుండా చెయ్యి కడుక్కుని లేచాడు. ఫ్రిడ్జ్లో నుంచి యాపిల్ తెచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు. ఒక ముక్క తీసి ఆమె నోట్లో పెట్టి తిను అన్నాడు. వద్దు హేమంత్, అది తిన్నా వేస్టే, మళ్ళీ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది, నాకు అక్కడికెళ్లే ఓపిక కూడా లేదు అంది నీరసంగా చూస్తూ. ఆమె అలా అంటుంటే బాధగా చూశాడు. అయితే వద్దులే అన్నాడు. ఆరాధ్యకు వెంటనే బిడ్డ కడుపులో ఉన్నంతవరకు ఏమీ కాదు, కాని బయటకొచ్చాక అసలు కష్టాలు మొదలవుతాయి, ఎలా చేస్తావో ఏమోనే ఆరాధ్య అంటూ తల్లి రోజూ ఫోన్లో చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి. అందుకే హేమంత్ వైపు కోపంగా చూసింది. ఒక్కరోజా 2 రోజులా హేమంత్, రోజు ఇలా నేను తిన్నది వాంతి చేసుకుంటుంటే చూస్తూ కూడా నీకేం అనిపించడం లేదా? కళ్ల ముందున్న నాకన్నా కడుపులో ఇంకా ఫామ్ కూడా కాని ఆ బిడ్డ ఎక్కువైందా? నేను నీకవసరం లేదా అంది. ఆమె ఎప్పుడో తప్ప ఎక్కువగా హేమంత్ని నువ్వనే పిలుస్తుంది. హేమంత్ మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పు హేమంత్, నేను పడుతున్న బాధను చూస్తున్నావుగా, ఈ బిడ్డ నీకంత ముఖ్యమా అంది. ఆరాధ్య అలా మాట్లాడుతుందని అతను ఊహించలేదు. ఆశ్చర్యపోయాడు. ఆమె మాటలే అలా ఉన్నప్పుడు తనేం చెయ్యగలడు? బిడ్డ కావాలన్న కోరిక తన ఒక్కడికే ఉంటే సరిపోతుందా? ఆమెకు కూడా ఉండాలిగా. ఆమెకు లేకుండా బిడ్డను కనడం సాధ్యమా? ఒకవేళ పుట్టాక సరిగా చూస్తుందా అనుకున్నాడు. బిడ్డ కావాలని నీకు లేనప్పుడు నేనేం చెప్పను చెప్పు? నా ఫోర్స్ మీదనే బిడ్డను కనాల్సిన అవసరం కూడా నీకు లేదు. నువ్విక ఈ టాపిక్ మీద నాతో మాట్లాడాల్సిందేం లేదు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నువ్వెలా చేసినా నా అభ్యంతరమేం ఉండదు. నీకు మీ ఊరు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్ళు అన్నాడు. అతను ఆ మాటలు మనస్ఫూర్తిగా అనడం లేదని ఆమెకు తెలుసు. అందుకే దిగ్గున లేచి వాష్ బేసిన్ దగ్గరకు మళ్లీ పరిగెత్తింది. ఈసారి వాక్ వాక్ అంటూ గొంతులో నుంచి పెద్దగా సౌండ్ చేస్తూ అక్కడే నిలబడింది. ఒక్క క్షణం హేమంత్ వస్తాడేమోనని, చెవులు మూస్తాడేమోనని, కంగారు పడతాడేమోనని ఎదురుచూసింది. అతను రాలేదు. కూర్చున్న చోటే కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నేలవైపు చూస్తూ తన ఆలోచనలో తనున్నాడు. తనకో బిడ్డ కావాలని ఎవరైనా ఆశించడంలో తప్పులేదు, శాసించడమే తప్పు. హేమంత్ జాబొచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడే కాని ఇలాంటి సమస్య వస్తుందనుకోలేదు. అనుకుంటే ఆరాధ్యను ప్రేమించేవాడు కాదు, పెళ్లి చేసుకునేవాడు కాదు, దగ్గరయ్యేవాడు కాదు. రమాదేవి కూడా తన కూతురికి తల్లితనం కష్టం అనుకున్నప్పుడు పెళ్లి చేసి ఉండాల్సింది కాదు. ఏ తల్లైనా కూతురు నెల తప్పిందని తెలియగానే డెలివరీ కోసం ఎదురు చూస్తుంది, కానీ అబార్షన్ కోసం కాదు. కడుపు తీపి తనకే కాదు, తన కూతురికి కూడా రుచి చూపాలని తప్పించిపోతుంది. తన బిడ్డ మరో బిడ్డకి జన్మ ఇచ్చినప్పుడు జన్మ ధన్యమైనట్టు తరించిపోతుంది, దగ్గరుండి పురుడు పోస్తుంది. రమాదేవిలో ఈ లక్షణాలేం లేవు. ఆమెను గుర్తు చేసుకోవాలంటేనే అసహ్యమనిపించింది హేమంత్కి. ఆరాధ్య హేమంత్ కోసం ఎదురుచూసి అతను రాకపోవడంతో వెంటనే ట్యాప్ తిప్పి ముఖం మీద నీళ్లు చల్లుకుంది. వాటిని తుడుచుకునే ఓపిక కూడా లేనట్టు నీరసంగా నడుచుకుంటూ వచ్చి హేమంత్ ముందు నిలబడింది. ఉదయం నుండి ఇంతే హేమంత్, గడియ గడియకి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లలేక చచ్చిపోతున్నా అంటూ కళ్ళు తేలేసి బెడ్ మీదకి ఒరిగింది. అది చూసి కంగారు పడ్డాడు హేమంత్. వెంటనే ఆమె మీదికి వంగి ఆత్రంగా ఆరాధ్య, ఆరాధ్య అంటూ పిలిచాడు. ఆమె కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. భయపడ్డాడు హేమంత్. ఆమె కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. భయపడ్డాడు హేమంత్. ఆమె ముఖం మీద నీళ్లు చల్లాడు. చెంపల మీద తడుతూ కళ్ళు తెరువారాధ్య అన్నాడు. ఆమె కళ్ళు తెరిచి చూడలేదు. పైగా ఊపిరాడనట్టు ఉక్కిరిబిక్కిరవుతోంది. అతను ఆందోళనగా చూస్తూ పిలుస్తూనే ఉన్నాడు.
ఒక్కసారి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది. ఇక లాభం లేదనుకుని కాశీరెడ్డికి ఫోన్ చేశాడు హేమంత్. కాశీ, వెంటనే వెహికల్ పంపు, ఆరాధ్యను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు. భర్త కాశీరెడ్డితో మాట్లాడడం వినగానే కర్రలా బిగుసుకుపోయింది ఆరాధ్య. వెంటనే రిలాక్స్ అయి నెమ్మదిగా కదిలి స్పృహలోకొచ్చినట్టు హేం అంది కళ్ళు తెరవకుండానే. చెప్పు ఆరాధ్య, ఎలా ఉంది ఇప్పుడు? హాస్పిటల్కి వెళ్దాం, వెహికల్ వస్తోంది అన్నాడు. వద్దు హేమంత్, నాకు హాస్పిటల్కి వెళ్లాలంటేనే ఎలర్జీ. ఎప్పుడైనా కడుపు నొప్పొస్తే మా మమ్మీ సొంటి ముద్దలు తినిపిస్తుంది. నువ్వేం కంగారు పడకు, తగ్గిపోతుంది. వెహికల్ పంపొద్దని మీ ఫ్రెండ్కి కాల్ చేయి అంది. ఆమె కళ్ళు మూసుకునే మాట్లాడుతోంది. కళ్ళు తెరిస్తే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయని కళ్ళు మూసుకునే ఉంది. కళ్ళు కూడా తెరవలేకపోతున్నావు. హాస్పిటల్ వద్దా? ఏ మనిషివే నువ్వు? సొంటి ముద్దలతో తగ్గడానికి నువ్విప్పుడేమైనా పెళ్లికి ముందు ఆరాధ్యవా అంటూ కేకలేశాడు. వెహికల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని ప్రవర్తన చూస్తుంటే హాస్పిటల్కి వెళ్ళక తప్పేటట్టు లేదు. మెల్లగా కళ్ళు తెరిచింది ఆరాధ్య. నాకేం కాలేదు హేమంత్, ఈ టైంలో ఇలాగే ఉంటుందని మమ్మీ చెప్పింది. హాస్పిటల్కి వెళ్లాల్సినంత సీరియస్ కాదు అంటూ లేచి నిలబడింది. హేమంత్ ఆమెను క్రింద నుండి పైకి చూశాడు. అతనలా చూస్తుంటే తను చేసిన యాక్షన్ తెలిసిపోతుందని వెంటనే తూలింది. హేమంత్ ఆమెను పట్టుకున్నాడు. లేవకు, పడిపోతావు, పడుకో అంటూ బెడ్ మీద పడుకోబెట్టాడు. అదిగో వెహికల్ వచ్చినట్టు సౌండ్ వచ్చింది. హేమంత్, వద్దని చెప్పిరా ప్లీజ్. హాస్పిటల్ వాతావరణం అంటేనే నాకు పడదు. అక్కడ మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి అంది రిక్వెస్ట్గా ఆరాధ్య. ఓకే, నువ్వు పడుకో, లేవకు అంటూ బయటకు వెళ్లి వెహికల్ని వెనక్కి పంపి వచ్చాడు. వెహికల్లో నుంచి కాశీరెడ్డి దిగి హేమంత్తో పాటే లోపలికొచ్చాడు. ఆరాధ్యకు ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో హేమంత్ గుండె కొట్టుకుంటోంది. ఇలా అయితే కష్టంరా కాశీ, నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోకు అన్నాడు. ఇచ్చిన అడ్వైజ్ చాలే అంటూ లోపలికెళ్ళాడు కాశీరెడ్డి. నీకిప్పుడు ఎలా ఉంది ఆరాధ్య అంటూ ఆమె వైపు చూశాడు కాశీరెడ్డి. ఓకే అంది సింపుల్గా. కాశీరెడ్డితో పెళ్లికి ముందున్నంత క్లోజ్గా ఎఫెక్షన్గా ఇప్పుడు ఉండడం లేదు ఆరాధ్య. ఒక పెళ్లిలో ఎన్ని సాంజ్ఞాలుంటాయో అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ద్వారానే హేమంత్కి తెలిసాయన్న కోపం ఉందామెలో. కాశీరెడ్డి చాలా ప్రశాంతంగా చూశాడు. రే హేమ్, ఆరాధ్య చేత ఓ 10 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టించి వాళ్ళ ఊరు పంపించరా, హెల్త్ ముఖ్యం, ఆ తర్వాతనే అన్నీ అన్నాడు. కాశీరెడ్డి వైపు కృతజ్ఞతగా చూసింది ఆరాధ్య. ఆమెకు అతని మీదున్న కోపంలో సగం కోపం తగ్గిపోయింది. కాశీరెడ్డి వచ్చాక కొంచెం కంగారు తగ్గింది హేమంత్కి. పంపిస్తాను కాశీ, ఆరాధ్యను రేపే వాళ్ళ ఊరు పంపిస్తాను అన్నాడు హేమంత్. హేమంత్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు కాశీరెడ్డి. రే హేమ్, కూల్రా, ఎందుకంత ఎగ్జైట్ అవుతావు? ఆరాధ్యకి ఏం కాదు అంటూ ధైర్యం చెప్పాడు. ఏమోరా, ఇంత దడ ఎప్పుడూ పుట్టలేదు నాకు అన్నాడు హేమంత్. హేమ్, నువ్వు తిన్నావా అడిగాడు కాశీరెడ్డి. లేదు కాశీ, జస్ట్ తినాలని కూర్చున్నాను అంతే. అంతలోనే ఆరాధ్యకి ఇలా అయింది. పాపం, తనకి మార్నింగ్ నుండి ఇలాగే ఉందట. ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. ఇవాళ ఊరెళ్తానంది. నేనే వద్దన్నాను అన్నాడు. వెళ్ళనివ్వాల్సింది, ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళుంటారు కదా. నువ్వైనా ఇలా ఉందని తెలియగానే మీ మమ్మీకో మా మమ్మీకో కాల్ చేస్తే బాగుండేది. వాళ్ళుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు. కానీ ఈ టైంలో వాళ్లను నిద్రలేపి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకున్నాను కాశీ. అందుకే వాళ్ళిద్దరికీ కాల్ చేసి చెప్పనేలేదు అన్నాడు. సరేలే, ఆరాధ్యకి ఇంకేం కాదు, నువ్వు తిను, నేను నీతో కూర్చుంటాను అంటూ హేమంత్ని లాక్కెళ్ళి ప్లేటు ముందు కూర్చోబెట్టి తను కూర్చున్నాడు కాశీరెడ్డి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రిక్కించి వినసాగింది ఆరాధ్య. ఏదో మాట్లాడుకుంటున్నారు, కానీ ఆమెకు వినిపించడం లేదు. వాళ్ల దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలని సడన్గా లేచి వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తింది. ఆమె పరిగెత్తేది చూసి వాళ్లు కూడా అటువైపు వెళ్లారు. ఒకటే కంగారు, ఒకటే టెన్షన్ హేమంత్కి. తెల్లవారే ఆరాధ్యను వాళ్ల ఊరు పంపాడు హేమంత్. ఆమె ఉద్దేశమే అది కాబట్టి ఆనందంగా వెళ్ళింది ఆరాధ్య. ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.